గారు మీ పూజా కార్యక్రమ విశేషాల గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి. సార్ మా గురువులు చెప్పిన దాని ప్రకారంగా నేను పండితుడు కాదు కాబట్టి మ్మ్. నేను ఎక్కువగా చెప్పడం మంచిది కాదు. మ్మ్. సంకల్పం మాత్రం లేకుండా మ్మ్. పూజా కార్యక్రమం ఎవరు చేయకూడదు ఓకే అనేది నేను నేర్చుకున్నాను. ఓకే ఓకే గణానాంతో గణపతికం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నీతి సుధ సాధనం అని ఓకే ఇది గణపతి గణపతి స్తోత్రం. పూజ. అవును తర్వాత ఇక మనం ఎవరెవరి ఇష్టానుసారంగా వాళ్ళ వాళ్ళ ఇష్టదైవత పూజ చేసుకోవాలి. అవునండి అవును. మీరు ఎలా చేస్తారు? నేను విష్ణు సహస్రనామంతో మొదలు పెట్టుకుంటాను సార్. ఓకే సంకల్పం తర్వాత ఒక శ్లోకం చెప్పండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత భూత వృద్భావో భూతాత్మ భూత భావన ఓకే ఓకే ఇది ఓకే దాంతో మొదలుపెట్టి ఓకే ఓకే. దాంట్లో శ్లోకాలు ఉంటాయి. అవునండి, నేను కూడా విష్ణు సహస్రనామం రోజు చదువుతాను. చదువుతాను కాబట్టి అది ఉండనే ఉంది. ఓకే. దాని తర్వాత నేను పురుష సూక్తం చదువుతాను. ఓకే ఓకే ఆ? ఓకే తర్వాత శ్రీ సూక్తం చదువుతాను. ఓకే. వాటిలో కూడా మీకు అవకాశం ఉంటే ఒక శ్లోకం ఏదన్నా సార్ అవి పురుష సూక్తాలు శ్రీ సూక్తాలు అందరూ అన్ని చదువుకునే అంటారా? కాబట్టి ఓకే ఓకే సరే సరే. అది ప్రత్యేకంగా ఓకే ఏం ఓకే. లేదు. తర్వాత తర్వాత మ్మ్. మనం భగవంతుడు చివరికి హారతి ఇస్తాము. మ్మ్. హారతి ఇచ్చిన తర్వాత తీర్థ ప్రసాదాలు అవన్నీ ఉంటాయి. అది ఆ. రొటీన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. అది మీరు పూజా సంకల్పం ఏం చెప్పరా? కార్యక్రమం సార్ సంకల్పం చెప్తారు కదా. సంకల్పం ఇదే గణానామంతో గణపతికి తర్వాత ఓకే 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 ఆద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వయోస్వత్మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భర్తఖండే వేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యదేశే బ్రాహ్మణ హరిహర సన్నిధౌ ప్రవర్తమానస్య చెప్పుకుంటాం. ఇది అదే అతిథి అదే వాక్కు నక్షత్రము అని చెప్పుకుంటాము. చెప్పుకొని వాళ్ళ గోత్రాలు అని చెప్పుకున్న తర్వాత చెప్పుకుంటారు. గోత్రనామాలు చెప్పుకొని అవునవును. తర్వాత భగవంతుని ఆరాధించుకోవడం. అవును. ఈ పద్ధతిలో అదే. సార్ ఎవరు చేసినా ఒకటే పద్ధతి అదే కాకపోతే అండి, ఒక్కొక్కరు వేదము ఒక పద్ధతి చెప్పింది. అదే. ఆ ప్రామాణికంగా చేయడం మంచిది. మంచిది. ఎట్లయినా చేసుకుంటాం మనం. అదేలేండి. దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటే ఓకే ఓకే. స్వామి కార్యం స్వకార్యం రెండు అవును. అవుతాయి. ఆ విధంగా చేసుకోవడం మంచిది అని నా అభిప్రాయం. అదేలేండి అదే. అంతేగాని మ్మ్. దీంట్లో ప్రత్యేకంగా నేను చెప్పడం వల్ల నేను పెద్ద పండితుని కాదు. అట్లానే కాదు, మీరు పండితులు కాదో లేదో మాకు తెలుసులేండి. మీరు అట్లా అనగానే మీరు మన పాప గ్రూప్ సభ్యుల కోసం మీరు 4 మంచి మాటలు చెబితే వాళ్ళు అది దాన్ని వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. చెప్పండి. సార్ ఆఫీసు నాకు ఇచ్చింది చాలా ఆకాశమంతా. మ్మ్. నేను వాళ్ళ గురించి చెప్పడం అంటే మ్మ్. హిమాలయ పర్వతాన్ని గురించి నేను చెప్పడం అవుతుంది. మ్మ్. నాకు చాలా ప్రేమ ఇచ్చింది సార్ ఆఫీస్. అట్లని కాదు, అంటే మనం చెప్పి 4 మాటలు చెప్తే 10 మంది అందుట్లో కొంతమంది మన పడతారు. ఆఫీసులో మంచి వెతకడం అంటే ఆఫీస్ కాదు సార్ అది. మన ఆఫీస్ దేవాలయమే. నాకైతే ఆఫీస్ అని ఎప్పుడూ అనిపించలే. అదేనండి. నేను పొద్దున్న ఆఫీసుకు బయలుదేరేటప్పుడు దేవాలయానికి బయలుదేరుతున్నట్టు నాకు అదే భావనలేండి. అనుకునేవాడిని. రెండవది ఆఫీస్ కూడా నన్ను అలాగే చూసింది సార్. అవునవును. ప్రతి వాళ్ళు ప్రేమించారు సార్ నన్ను. గ్రూప్ డి అని అదే. గ్రూప్ ఏ ఆఫీసర్లని అదే. సంబంధం లేదు సార్. అదేలేండి. ప్రతి వాళ్ళు నాకు చాలా ప్రేమను పంచారు. నేను వాళ్ళకి ఏమి ఇచ్చానో నాకైతే తెలియదు. అదేలేండి. కానీ అదృష్టవశాత్తు నేను మిమ్మల్ని అందరూ ప్రేమిస్తారులే, నాకు తెలుసుగా. మీతో పనిచేసిన సహచరుడిగా నాకు తెలుసుగా. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వదిలి వచ్చిన దానికి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాను. అదేలేండి. భగవంతుడు నాకు ఆ టైంలో ఇంత ఇంట్యూషన్ ఇచ్చాడు అదేలేండి. ఈ డిపార్ట్మెంట్ వెళ్ళమని. అదేలేండి. నాకు అదృష్టంలో నెత్తిని పాల్పోసినట్టు అయింది సార్. అదేలేండి. అదేలేండి. అది నా మనస్తత్వానికో ఏమో తెలియదు కానీ మన ఆఫీస్లో పనిచేయడం అనేది ఒక ఒక అదృష్టం. దేవాలయంలో పూజారిగా పనిచేయడం అదే అదే అంతే అనిపించింది నాకు. అదేలేండి. ఎంతో మంది డైరెక్టర్లను చూసాం మనం. కృష్ణకుట్టి దగ్గర నుంచి మొదలు సార్ మేము. ఓకే ఓకే 69లో ఓకే. కృష్ణకుట్టి దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి మ్మ్. దాసం దాకా ఈ చివరికి ఉన్నాడు కదా మనం రిటైర్ అయినప్పుడు 2009లో వినోద్ కుమార్ అనుకుంటాను. ఓకే ఓకే ఆయన వరకు చూసాము. ఓకే అందరు డైరెక్టర్లు మనం ప్రేమించారు సార్. ఓకే ఓకే. మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి ఎవరు లేండి. మీరు అజాతశత్రువు మాకు తెలియదు కాదు కానీ కాదు మాకు తెలుసు కానీ అందరూ ఆఫీసర్లుగా మన దగ్గర ఎప్పుడు లేరు సార్. అదేలేండి. మీకు తెలియదు ఏముంది అదే కొత్తగా. అదే అదే మన ఆఫీస్లో ఆ బాంధవ్య ఒక ఇల్లు వాతావరణం, అవునవునవును ఒక కుటుంబ వ్యవస్థలాగా ఉంటుంది. అదే అదే ఒక ఇంటి వాతావరణం. అవును. రెండవది ఆఫీస్లో చెడు ఒకవేళ మనం నేర్చుకుందాము అని అనుకుంటే దొరకదు సార్. అదేలేండి. అదే అదే దొరకలేదు సార్. నాకైతే నేను అదే అదేలేండి. అదేలేండి. వెతికాను ఎక్కడ ఉందా ఏమి చెడు అని. అదేలేండి. చెడు మనుషులు ఉండొచ్చు కానీ చెడు లేదు. లేదు, ఎక్కడా లేదు సార్. అది నేనైతే నా అనుభవపూర్వకంగా చెప్తున్నట్టు. అదే అదేలేండి. చాలా సెక్షన్లో పనిచేశాను. ఓకే ఓకే వెతుకుదామంటే కూడా నాకు దొరకలేదు సార్. ఓకే ఓకే. ఎందుకు చెప్పమంటారా? చెప్పండి. వినోద్ కుమార్ గారు నాతో ఏమన్నారంటే, మ్మ్. 2-3 పనికిరాని ఎల్డీసీలు నేను ఇచ్చాను మీకు అదేలేండి. సార్. మీరు అదే వాళ్ళని వాళ్ళని కూడా మార్చుకుని చేశారు.
మీ ఓపిక మెచ్చుకుంటాను సార్. అదేలేండి, అదే అదే అప్పటి నుంచి ఆయన నన్ను ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టారు. అదేలేండి. మీకు తెలియని వాళ్ళది ఏముంది, అదే మీకు తెలియని వాళ్ళు ఆఫీసులో లేరు. అదే అట్లని కాదులేండి. ఆ, అదే అయినా కూడా అదే వాళ్ళని కూడా నాకు ఇచ్చారు సార్. అదేలేండి. నేను పిఏ సెక్షన్లో ఉన్నప్పుడు నాకు ఎక్స్పెరిమెంట్ చేశారు సార్. అదేలేండి. మంత్లీ మీటింగ్లో చెప్పారు ఓకే ఓకే. వినోద్ కుమార్ గారు, ఎక్స్పెరిమెంట్ చేశాను సార్ మీతోను, అదేలేండి. అది నేనే ఫెయిల్ అయ్యాను అన్నాడు. అదే సార్ అటువంటి ప్రేమ ఆఫీసు ఇచ్చింది. ఓకే. ఇంటర్ది ఆఫీస్ అట్లా మాట్లాడడం అంటే ఓకే. వేరే డిపార్ట్మెంట్లో సాధ్యమా సార్? అది కుదరలేండి. మీరు రెవెన్యూలో కొంతకాలం చూశాను కాబట్టి సార్, ముఖ్యంగా అదేలేండి. అసాధ్యమైనటువంటి పని. అవునండి. నాకు 40 సంవత్సరాల పైనే బాయ్ సర్వీస్ ఉండేది. అదేలేండి. 40 సంవత్సరాల పైన ఆఫీసులో ఉంటే ఒక్క రోజు కూడా నాకు అసంతృప్తి కానీ ఇది ఉంటే ఇలా ఉంటే బాగుండేది ఆఫీసు అని ఎప్పుడు అనిపించలేదు సార్. అది మీ మంచిది అనుకోండి. మీరు ఇప్పటిదాకా మన పాప గ్రూప్ సభ్యుల కోసం ఇచ్చిన ముఖాముఖి ఎంతో అందరికీ అలరిస్తుందని చెప్పి ఆశిస్తూ, ఆ జగన్మాత సకలాభీష్టవర ప్రదైన జగన్మాత చాముండేశ్వరి ఆశీస్సుల అనుగ్రహం వలన మీరు మంచి ఆరోగ్యంతో పూర్ణాయుషుతో శోభాయమానంగా వెలిగేందుకు అవసరమైనవన్నీ ఆ జగన్మాత మీకు ప్రసాదించి అనుగ్రహించాలని మనసారా నేను ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక మంచి గీతంతో ముగిద్దామండి. మీరు ఏదైనా ఒక మంచి గీతం పాడండి సార్. మీరు ఇంత చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారు, మమ్మల్ని అందరికీ పరిచయం చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమని నన్ను పొగడడం కాదు సార్, అది కాదు, అది మా మనసులో మాట. అది మా మనసులో మాట అందరికీ, మన సభ్యులందరికీ తెలవాలి కదా. మీరు ఎంత చొరవ తీసుకొని అసలు మీకు ఆరోగ్యం అంతా సహకరించకపోయినా కూడా మీరు చేస్తున్నారంటే ఈ పని చాలా గొప్ప సార్.